అంబేద్కర్ గారి బొమ్మని ముద్రించాలనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే, మన భారత కరెన్సీ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేదాన్ని ముద్రిస్తూ ఉంది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అవతరించింది, అది నిర్మూలన జరిగిందంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని బట్టి అది జరిగింది. ఆ రోజుల్లో ఆర్థిక సమస్యలు, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నిర్మించాలి, అది నిర్మాణం జరిగితేనే భారతదేశానికి ఆర్థిక సమస్య అనేది లేకుండా పోద్దని చెప్పని ఆయన దాని మీద ఎంతో అధ్యయనం చేసి భారతదేశంలో ఇండియన్ కరెన్సీ అనేది, అది కూడా ఇండియన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నిర్మాణం జరిగిందంటే ఆయన ఆలోచన విధానాల వల్ల. కాబట్టి ఆయనకి కరెన్సీకి దగ్గర సంబంధం ఉంది. దానికోసం అని చెప్పని అంబేద్కర్ గారు ఏం చేశాడనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకని చెప్పనే కరెన్సీ అనేది నిత్యావసర వస్తుంది. ఈరోజు ప్రతి మనిషికి అవసరం, ప్రతి మానవుడికి అవసరం. ప్రతి మనిషి జేబులో ఆ కరెన్సీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కరెన్సీ మీద ఉన్నటువంటి అంబేద్కర్ బొమ్మను చూడాలని చెప్పిన ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను ఆ డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చానండి. ఇది భారతదేశం ఇంతవరకు ఎవరు కూడా ఈ ఉద్యమం చేయలేదు. మొట్టమొదటిగా నేను ఒక 13 సంవత్సరాల నుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాను. ఈ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంతో హేళనగా చేశారు, ఎంతో సులకనగా చూశారు, ఎన్నో విమర్శలు చేశారు. కానీ నేనైతే ఒకటే ఆలోచించాను, ఈరోజు భారతదేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛా హక్కులతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ గారి కారణం. ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈరోజు అమలవుతున్నటువంటి తీరు, ఈరోజు పార్లమెంట్ వ్యవస్థ నడుస్తూ ఉందంటే, అసెంబ్లీలు నడుస్తూ ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ గారి బొమ్మని కరెన్సీ మీద ముద్రించాలి అనే ఒక దానికోసం అని చెప్పని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అది మా డిమాండ్ కూడా అండి. డిమాండ్. మరి రవి గారు, ఇప్పుడు చూసుకుంటే మీరు ఏదైతే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆయన చిత్రాన్ని కరెన్సీ నోటుపై చూడాలి అనే ఉద్దేశమే నాది అని అంటున్నారు. మరి చూసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క వీధిలో ఆయన విగ్రహాలు ఉన్నాయి కదా, మరి అలా అయితే కనిపిస్తున్నాయి ఆయనకు సంబంధించినవన్నీ కూడా? ఎస్ అండి. ఇప్పుడు విగ్రహాలు అనేవి అంబేద్కర్ గారు జయంతికి లేదా అంబేద్కర్ గారి వర్ధంతికి దండలేయడానికి పనికొస్తున్నాయి తప్ప ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఉపయోగపడట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎప్పుడు ఆయన గురించి చెప్తా ఉన్నారంటే, అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14వ తారీఖున ఆయన గురించి చెప్తారు. అదేవిధంగా ఆయన వర్ధంతి రోజు డిసెంబర్ 6వ తారీఖున ఆయన గురించి చెప్తారు తప్ప మిగిలిన టైంలో ఎక్కడా కూడా కనీసం ఆయన విగ్రహంకి వెళ్ళి కూడా చూసినటువంటి దాఖలు ఉండవు. మా ఉద్దేశం ఏంటంటే, విగ్రహాలుగానే ఉంటున్నాయి, కానీ మేమేం చేస్తున్నామంటే ఆ విగ్రహాల్లో కూడా మా దేవుణ్ణి చూడాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా కరెన్సీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి దాని మీద ముద్రిస్తే ప్రతి ఒక్కరికి తెలిసిద్ది ముందు. ఇప్పుడు అంబేద్కర్ గారి బొమ్మ నేను అడుగుతున్నాను, ఇప్పుడు అంబేద్కర్ గారి బొమ్మను ముద్రించాలని. అంతకంటే ముందు గాంధీ గారి బొమ్మ ఉంది. అంతకంటే ముందు గాంధీ గారి కంటే ముందు ఈ మధ్య మీరు చూసే ఉంటారు, సాగర్ డ్యామును, కంకి కొడవలు, ఇట్లా కొన్ని సింబల్స్ ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా కొంతమంది వ్యక్తులు ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే అంబేద్కర్ గారిని మర్చిపోకూడదు ముందు ఎవరు కూడా. అంబేద్కర్ గారు చాలామంది అనుకుంటా ఉన్నారు దళిత నాయకుడని, ఎస్సీ నాయకుడని. కాదండి, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి అంబేద్కర్ గారు నాయకుడు. అది తెలియాలి, ఆయన ఆశయాలు కొనసాగించాలి అనే ఉద్దేశంతోనే మేము ఇది చేస్తూ ఉన్నాం. అంటే ఆయన ఆశయాలు ఇప్పుడు కొనసాగట్లేదు అంటున్నారా? ఖచ్చితంగా కొనసాగట్లేదండి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు అంటే ఆశయాలు కొనసాగాలంటే ముందు ప్రభుత్వాలు అమలు చేయాలి, రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేయాలి. రాజ్యాంగం సంపూర్ణంగా కనుక అమలు చేస్తే ఈరోజు అసమానతలు ఉండే కాదండి, ఇప్పటికే అసమానతలు ఉన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దానికంటే ముందు అసమానతలు పోవాలని చెప్పని పోరాటం చేశారు, అసమానతల మీద. కానీ ఈరోజు కూడా అసమానతలు ఉన్నాయి. మరి ఆయన ఆశయాలు కొనసాగించేటువంటి ప్రభుత్వాలు అయితే
దాన్ని రూపుమాపాలి కదా, అలా లేదు. కాబట్టి అసమానతలు పోవాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలు కొనసాగాలి. ఆయన ఆశయాలు అంటే ఒకటి కాదండి, ఆయన ఆశయాలు నిజంగా ఆయన గ్రంథాలు చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటాయి. ఆయన సాధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు ఒకటే అని మనం అనుకుంటా ఉన్నాం, లేదా ఎస్సీలకి నాయకుడు, ఎస్టీలకి నాయకుడు, దళితులకి నాయకుడు అనుకుంటా ఉన్నాం. అవన్నీ కాదు. దయచేసి కొంతమంది నాయకులకి, అంటే ఎస్సీ ఎస్టీ దళిత నాయకులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఆయన చుట్టూ గీత గీయొద్దు. అంబేద్కర్ గారు జాతి సంపద కాదు, జాతీయ సంపద, భారతదేశ సంపద. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అంబేద్కర్ గారి పేరు చెప్పేటువంటి అవసరం ఉంది, అవకాశం రావాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా నేను కోరుకుంటాను.